Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo News. Don't forget. హైదరాబాద్ నగరంలో నాణ్యత లేకుండా ఇష్టారాజ్యంగా భవనాలను నిర్మించి అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అక్రమార్కులు. ఎక్కువ అద్దెలు వస్తాయనే ఆలోచనతో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు ఇక్కడి వాళ్లు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వలన రోజుకి కొన్ని వందల సంఖ్యలో అక్రమ కట్టడాలను నిర్మిస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవడం లేదని స్థానికులంతా ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 200 లేదా 300 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఫ్లాట్ ని తీసుకుంటే గనక భవనం ఎత్తు 10 మీటర్లు లేదా గరిష్టంగా 3 అంతస్తులకు మించి వేయకుండా నిర్మాణం చేపట్టాలి. కానీ హైదరాబాద్ లో అలా జరగడం లేదు. అద్దెలు ఎక్కువ సంపాదించాలన్న ఉద్దేశంతో ఇళ్ల యజమానులు 300 చదరపు మీటర్ల ఫ్లాట్ లో 5-6 అంతస్తుల భవనాన్ని నిర్మించేస్తున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారుల అండదండలతో చిన్న చిన్న ఖాళీ స్థలాల్లో బహుళ అంతస్తుల భవనాల్ని నిర్మించి హాస్టల్స్, హోటల్స్ కు రెంట్కిచ్చి డబ్బు సంపాదించేస్తున్నారు. ఇలా పర్మిషన్ లేకుండా భవనాలు నిర్మించడం వల్ల జీహెచ్ఎంసీ శాఖకు రెవెన్యూ తగ్గిపోయి ఆయా ప్రాంతాల్లో సరైన రోడ్లు, డ్రైనేజీ లేక ఎన్నో సంవత్సరాల నుండి స్థానికంగా ఉంటున్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇంత భవనాలు నిర్మించేశాక ఏదైనా జరగకూడనిది జరిగితే ఆ నింద మళ్లీ ప్రభుత్వం మీద పడుతుంది. ప్రమాదవశాత్తు భవనం కిందకి కుంగి విరిగి పడితే ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం, జీహెచ్ఎంసీ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రజల ప్రాణాల్ని దృష్టిలో పెట్టుకుని నీతి నిజాయితీతో పనిచేసి పర్మిషన్స్ ఇవ్వాలని ప్రజలంతా కోరుతున్నారు. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. వోల్గా న్యూస్.